ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారులలో ధ్యాన్ చంద్ ఒకరు. 3 ఒలింపిక్ గేమ్స్లో హాకీ క్రీడకు వరుసగా బంగారు పతకాలను సాధించిపెట్టిన ధ్యాన్ చంద్ జీవిత విశేషాలపై టీశాట్ ప్రత్యేక కథనం. 1905 ఆగస్టు 29వ తేదీ నుంచి 1979 డిసెంబర్ 3వ తేదీ వరకు జీవించిన గొప్ప వ్యక్తి. ధ్యాన్ చంద్ హాకీ క్రీడలో ప్రపంచ అత్యుత్తమ క్రీడాకారుడుగా గోల్స్ చేయడంలో మంచి ప్రతిభ కనబరిచారు. భారతదేశానికి 1928, 1932, 1936 సంవత్సరాలలో జరిగిన ఒలింపిక్ క్రీడలో వరుసగా 3 సార్లు బంగారు పతకాలు సాధించి భారతదేశానికి హాకీలో స్వర్ణయుగంగా పేరు తెచ్చారు. 1905 ఆగస్టు 29న ధ్యాన్ చంద్ ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్లో జన్మించారు. 1922 సంవత్సరంలో భారత సైన్యంలో చేరిన ధ్యాన్ చంద్ ఆర్మీ టీంతో న్యూజిలాండ్లో పర్యటించినప్పుడు ప్రాముఖ్యతను సంతరించుకున్నారు. 1928, 1932 ఒలింపిక్ క్రీడలో ఆడిన తర్వాత 1936లో హాకీ టీంకు కెప్టెన్గా వ్యవహరించారు. 1936లో కెప్టెన్గా ఆడిన ఒలింపిక్స్ గేమ్స్లో హాకీలో 3 గోల్స్ చేయడం జరిగింది. ధ్యాన్ చంద్ ప్రపంచ పర్యటనలో మొత్తం 133 గోల్స్ చేయడం జరిగింది. అతని అద్భుతమైన బాల్ నియంత్రణ కోసం ది విజార్డ్ అని పిలువబడే ధ్యాన్ చంద్ అంతర్జాతీయ క్రీడలలో 400 గోల్స్ చేశారు. ధ్యాన్ చంద్ 1948 సంవత్సరంలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 1956 సంవత్సరంలో అతను మేజర్గా సైన్యం నుంచి పదవి విరమణ చేశారు. క్రీడలలో అతని పేరు గుర్తుగా ఉండేలా ధ్యాన్ చంద్ ట్రోఫీ కూడా ఏర్పాటు చేశారు. 1926 నుండి 1948 వరకు 2 దశాబ్దాల పాటు సాగిన కెరీర్లో 1000 కంటే ఎక్కువ అంతర్జాతీయ గోల్లు సాధించిన భారతీయ ఫీల్డ్ హాకీ ఆటగాడు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ పేరు మీద ఈ అవార్డును పెట్టారు. దీనిని ప్రతి ఏటా ప్రదానం చేస్తారు. ఎంతో గొప్ప పేరు తెచ్చిన ధ్యాన్ చంద్ పేరు మీద ఈ అవార్డు ఇవ్వడం అతనికి దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు. భారత ప్రభుత్వం ఈ అవార్డు కింద 10 లక్షల రూపాయలను 2002 సంవత్సరంలో తొలిసారిగా ఈ అవార్డు ప్రదానం చేశారు. మొదటి విజేతలుగా షాహురాజ్ బిరాజ్దార్, అశోక్ దివాన్, అపర్ణ ఘోష్లు నిలిచారు. 1936 సమ్మర్ ఒలింపిక్స్లో ధ్యాన్ చంద్ మేజర్ ధ్యాన్ చంద్ అవార్డులను అధికారికంగా క్రీడలు మరియు ఆటలలో జీవితకాల సాఫల్యానికి మేజర్ ధ్యాన్ చంద్ అవార్డుగా పిలువబడుతుంది. ఇది రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క జీవితకాల సాఫల్య క్రీడా గౌరవం. 2002లో స్థాపించబడిన ఈ అవార్డు ఒలింపిక్ క్రీడలు, పారా ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ప్రపంచ ఛాంపియన్షిప్ మరియు ప్రపంచ కప్తో పాటు క్రికెట్, స్వదేశీ క్రీడల ఈవెంట్లలో చేర్చబడిన విభాగాలకు మాత్రమే ఇవ్వబడుతుంది.